అనంతపురం జిల్లాలో విజయ అకాడమీ నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ తోటి అకాడమీలపై అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని పలు ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వాహకులు పేర్కొన్నారు. అబద్ధ ప్రచారాలతో ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు ఉచిత హాస్టల్ కోరిన కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తారంటూ మభ్యపెడుతూ విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు దండుకుంటూ తప్పుడు వాగ్దానాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం నగరంలో దాదాపు 30 ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలను నిరుద్యోగులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నామని, తాము ఏనాడు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను తల్లిదండ్రులను మభ్యపెట్టలేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎన్ని ర్యాంకులు వచ్చినా ప్రభుత్వ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత సీట్లు ఇప్పిస్తానంటూ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అనంతరం వారిని ప్రైవేట్ కళాశాలలో పేమెంట్ సీట్లను ఇప్పించి డబ్బులు దండుకుంటున్నారని పలు అకాడమీ నిర్వాహకులు ఆరోపించారు. విజయ్ అకాడమీ అన్నదమ్ములిద్దరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎడ్యుకేషన్ అకాడమీలు ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ప్రశాంతంగా తాము నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు, వందల వేలాది మందికి సీట్లు ఇప్పించినట్లు నమ్మబలికి పరోక్షంగా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మోసాలపై గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయ్ అకాడమీ నిర్వాహకులు తమను అభ్యర్థించడంతో కేసును ఉపసంహరించుకున్నామని, అతను చేస్తున్న మోసాలు ఇప్పటికైనా మానుకుని నిజాయితీగా అకాడమీ నడపాలని, తోటి అకాడమీ కేంద్రాలపై తప్పుడు ప్రచారాలు, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎక్కడైనా మానుకుని బుద్ధిగా మసలుకోవాలని సూచించారు. మున్ముందు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే తాము జిల్లా ఉన్నతాధికారులకు విజయ్ అకాడమీ మోసాలపై లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామని ఎడ్యుకేషన్ అకాడమీ జేఏసీ నిర్వాహకులు స్పష్టం చేశారు. వస్తావంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు